ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా రావడానికి ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి పేరెంట్స్కి పరిచయం చేద్దామని, ఊరికి పరిచయం చేద్దామని. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి చాలామందికి తెలియదు. సో అదొకసారి చూపిద్దాం. అలాగే ఆ క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆ క్లాస్ ఎలాంటి అట్మాస్ఫియర్తో ఉంది, ఇలాంటివన్నీ ఒకసారి మీ దగ్గరికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడం కోసమే ఈ వీడియో చేయబోతున్నాము. సో ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. సో విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? యు ఆర్ గోయింగ్ టు 7th క్లాస్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు ఏంటి, మీతో స్ట్రెంగ్త్స్ ఏంటి? నా పేరు ఎం అప్పారావు, తెలుగు ఎస్ఏ. అయితే నేను ఊడికిలపాడు నుంచి డెప్యుటేషన్ ప్రకారంగా హై స్కూల్కి రావాల్సి వచ్చింది. చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితులకి తెలుగు స్పష్టంగా రావట్లేదు, రాయడం కానీ ఆ ఒత్తులు, హల్లులు, అచ్చులు అలాంటివి ఉంటాయి కదా సార్. అయితే పరిస్థితి ఎలా ఉంది సార్? వీళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు 1 to 5లో అచ్చులు ఇవి, హల్లులు ఇవి అని తెలుసుకొని రావాలి. అవి తెలిసిన వాళ్ళకి మాత్రము తెలుగు అనేది ఈజీగా వచ్చేస్తుంది. వీళ్ళ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ప్రెజెంట్ ఇప్పుడు 7వ తరగతికి వెళ్తున్నారు కదా, వీళ్ళ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉన్నాయి? ఆ విషయంలో వీళ్ళ స్టాండర్డ్స్ అంటే మాత్రము 70% సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 30% మాత్రం డల్ ఉన్నారు. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయించడం అలాంటివి ఏమైనా చేస్తారా? ప్రాక్టీస్ అంటే హల్లులు, అచ్చులు చెప్పిన తర్వాత, సరళ పదాలు చెప్పిన తర్వాత, ద్విత్వ సంఖ్య చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుగు అనేది వచ్చేస్తుంది. అక్షరమాలు అయితే అందరికీ వస్తుంది. అక్షరమాలు అందరికీ, అందులో డౌట్ లేదు. మంచి సార్. ఇంకోటి, ఒక పదం రాసి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని చెప్పగలుగుతారా సార్? అయితే 70% పిల్లలు అనేది వాళ్ళు చెప్పగలరు. ఈ 30% పిల్లలు అనే వాళ్ళు మనకు చిన్న క్లూ ఇస్తే అవగాహన మీద చెప్పగలరు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో క్లాస్ రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది ఫస్ట్ క్లాస్ రూము, బాగుంది. నాకు తెలిసి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే తరగతి గదుల్లో ఏమి ఉండిపోదు, అందరికీ తెలిసే ఉంటుంది. తరగతి గది అదే ఉంటుంది, బెంచ్లు అవే ఉంటాయి. బోర్డులు చూస్తే ఇంకా చెప్పాలంటే ప్యానల్స్ ఇచ్చి ఉన్నారు, ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏదైనా విజువల్గా చెప్పాలి అన్న దానికి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడతాయి.